హాయ్ అండి. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అలాగే అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తాను అన్నమాట. అలాగే ఈరోజు వచ్చేసి కంటత వాక్యం ఏమిటంటే, నీ భారము యెహోవా మీద మోపము. అంటే మన భారము దేవుని మీద మోపాలి. అంటే దేవుని మీద మోపటం అంటే మన బాధని దేవుని దగ్గర ప్రార్థించాలి. మనుషుల దగ్గర ప్రార్థించకూడదు, వ్యర్థమే. మనుషుల దగ్గర చెప్పుకుంటే ఇంకా అది వ్యర్థమే. బయటికి ఇంకా చాటతం తప్పితే మనదే ఎవరు తీరవరు. దేవుడి దగ్గర కుమ్మరించాలన్నమాట. అంటే ఎలాగంటే ప్రార్థన రూపంలో ప్రార్థన చేయాలి. అప్పుడు మనల్ని ఆదుకుంటాడు. మన భారమంతా ఆయన మీద వేసేయాలి. జీవం గల దేవుడు కనుక మన బాధలు, కన్నీళ్ళు, కష్టాలు ఆయనే తీరుస్తాడు. బయటకు ఎవరికి చెప్పుకోకూడదు. దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. ఆ చెప్పుకున్నదేదో దేవుని దగ్గర మోకాళ్ళు ఉంచి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు చేయిందంటూ ఏమీ లేదు. ఆయన బిడ్డలు ఎన్నడూ మర్చిపోడు కదా. అలాగే మన బిడ్డలు ఏదైనా అడిగితే ఇవ్వకుండా అంటాము. అలాగే దేవుడు మన తండ్రి కనుక, మన తండ్రి మనం కుమారులు కుమార్తెలం కనుక మన కోరికలన్నీ తీరుస్తాడు కనుక దేవుడికి మొరపెట్టుకోవాలి. మీ భారం యెహోవా మీద అంటే ప్రార్థన రూపంలో ఆయనకు మొరపెట్టుకోవాలి. అది ఫ్రెండ్స్, ఏమైనా తప్పులుంటే క్షమించండి. అలాగే మళ్ళీ ఇంకో వాక్యంతో మళ్ళీ కలుద్దాం. బాయ్. దేవుడు మనల్ని మన కుటుంబాల దేవుడిని దీవించును గాక. అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి.